వింగ్ కమాండర్ అభినందన్ భారత్ కు రావడంపై సంతోషంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. పైలట్ ధైర్య సాహసాలు మరవలేనివన్నారు గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి. నారాయణపేటలోని ఆర్డీఓ ఆఫీసులో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ వెంకట్రావు. అన్ని గ్రామాల్లో నెల రోజుల్లోగా 100% మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. గ్రామాల్లో జరిగే పనులను అధికారులు పరిశీలించాలన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. విద్యార్థినీలు ఆటపాటలతో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో రాణించాలంటే విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదవాలని సూచించారు ఉపాధ్యాయులు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చారు సీఐ నాగేశ్వరరావు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు చేయాల్సిన పనులను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరిపారు. భారత పైలట్ కమాండర్ అభినందన్ భారత్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అభినవ్ ధైర్య సాహసాలు గొప్పవని అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మహదాపురంలో మంచినీళ్ల కోసం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వాటర్ ప్లాంట్ కు సర్పంచ్ తాళం వేశారని ఆరోపిస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వాటర్ ప్లాంట్ నిర్వహణను తన వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాళం వేశారని గ్రామస్తులు తెలిపారు. మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం జరిగింది. గుమ్మూడులో జరిగిన పోలింగ్ నమోదు సెంటర్ను కలెక్టర్ లింగయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బూత్ లెవెల్ అధికారులతో కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, నకిలీ ఓటర్ల వివరాలు పరిశీలించారు. అర్హులైన యువత ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పరివార్ ముగింపు కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రోజుకు 18 గంటలకు పైగా పనిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించి మళ్లీ నరేంద్ర మోడీని ప్రధాని చేయాలని కోరారు.